పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రతి సోమవారం వాస్తవ సదృశ్య సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం కొత్త సంప్రదాయానికి తెరతీశారు. శాసనసభ మండలి సభ్యుల సమక్షంలో పోలవరంపై సమీక్ష నిర్వహించారు. జలాశయ నిర్మాణ స్థితి, ప్రాజెక్టు పూర్తయితే వచ్చే ప్రయోజనాలు దృశ్య రూపంలో వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైన అవగాహన కల్పించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని ప్రతి సందర్భంలోనూ చెప్పే ముఖ్యమంత్రి ఆ మాటలు తానెందుకంటారో స్వయంగా సవివరంగా వివరించారు. పోలవరం నిర్మాణ ప్రగతిపై ప్రతి సోమవారం సమీక్షించే సీఎం ఈసారి ప్రాజెక్టుపై శాసనసభ మండలి సభ్యులకు అవగాహన కల్పించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో పెద్ద తెర ఏర్పాటు చేసి పోలవరం పనులను శాసనసభ్యులకు ప్రత్యక్షంగా చూపించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలం నుంచి పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు సీఈ రమేష్ బాబు వివరించారు. ఎర్త్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణానికి అనువుగా 2018 నాటికి కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతిరోజు 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేస్తున్నట్లు వివరించారు. 2018 జూన్ నాటికి కాపర్ డ్యాం ద్వారా నీళ్లిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రమేష్ బాబు చెప్పారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కూడా పనుల తీరుపై శాసనసభ్యులకు అవగాహన కల్పించారు. ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 40% పైగా పూర్తయ్యాయని, స్పిల్వే, స్పిల్ ఛానల్, డయాఫ్రమ్ వాల్, స్పిల్ గేట్ల తయారీ పనులన్నీ వేటికవే సమాంతరంగా జరుగుతున్నాయని చెప్పారు. పోలవరంలో నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలే అయినా 320 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇది నాగార్జున సాగర్ ద్వారా వినియోగించుకునే నీటి కన్నా ఎక్కువని శశిభూషణ్ వెల్లడించారు. అధికారుల వివరణ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి సభ్యులకు అర్థమయ్యే సులువైన భాషలో పోలవరం ప్రాజెక్టు వివరాలు చెప్పారు. ఇక్కడ పోలవరం నుంచి నేరుగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ అప్ టు విశాఖపట్నం ఏదైతే ఒక ప్రాజెక్ట్ అక్కడ నాగావళి వంశధార లింక్ పెడుతున్నాం, అక్కడ వాటర్ ఉంది. రేపు ఆ వాటర్ చాలకపోతే ఇక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం విజయనగరం తీసుకుపోతాం, నేరుగా కృష్ణా బ్యారేజ్కి వస్తుంది. యాజ్ ఆన్ టుడే మన పవిత్ర సంఘం దగ్గర కలుస్తుంది, ఇది కృష్ణా బ్యారేజ్కి వస్తుంది. ఇక్కడి నుంచి మేము చూస్తే ఒకటి పులిచింతల, దీనిపైన పులిచింతల ఉంది, దానిపైన నాగార్జున సాగర్ ఉంది, దానిపైన శ్రీశైలం. అదే మరి ఇప్పుడు మనం ప్లాన్ చేసేది ఇక్కడి నుంచి నేరుగా సోమశిలకు నీటి తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. సోమశిల నుంచి ఇక్కడ కావాలంటే 90,000 కోట్లు కావాలి. అదనంగా ఈ ప్రాజెక్టే కాకుండా దానికి 90,000 కావాలి. దాన్ని కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పోలవరంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న జలాశయాలను ఎలా అనుసంధానం చేస్తామో ముఖ్యమంత్రి వివరించారు. పోలవరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో ఈ కాలువ రైట్ మెయిన్ కెనాల్ నుంచి కొంత దూరం తీసుకొచ్చినాక చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది. ఆ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ 15 టీఎంసీ, 18 టీఎంసీ, 40 టీఎంసీ నీళ్లు ఒక రిజర్వాయర్ కట్టి ఆ నీళ్లు నాగార్ సాగర్ లెఫ్ట్ కెనాల్ పంపిస్తాం. ఇప్పుడు నాగార్ సాగర్ లెఫ్ట్ కెనాల్ అంటే నందిగామ, తిరువూరు, నూజివీడి నీళ్లు రావాలంటే నేరుగా నాగార్ సాగర్ నుంచి పోయి నల్గొండ దాటుకుని ఖమ్మం దాటుకుని ఖమ్మం నుంచి వస్తాయి. శ్రీశైలం నుంచి వెలుగొండకు నేరుగా ఇక్కడ అందరినీ ఇవ్వబోతుంది. ఈ పక్క నేరుగా రిజర్వాయర్లోనే ఒక టన్నులు పెట్టి వెలుగొండకు వస్తుంది. అది రెడీ అయితే ప్రకాశం జిల్లా వెస్టర్న్ తాలూకు నీళ్లు వస్తాయి. ఇంకా నేను చెప్పిన జిల్లాలు అన్ని జిల్లాలకు నీళ్లు వస్తాయి. రాయలసీమలో ఏ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీళ్లు ఇవ్వచ్చో వివరించారు. శ్రీశైలం అన్ని నీళ్లు అక్కడే పెడతాం. శ్రీశైలం ఫుల్ అయితే కింది నాగార్ సాగర్ తీసుకొస్తాం. ఇంకా మధ్యలో వచ్చే నీళ్లు వచ్చిన పులిచెట్టు తీసుకొస్తాం. ఇక్కడ కానీ ఒకవేళ సర్ప్లస్ వాటర్ వస్తే సముద్రంలో పోవక్కర్లా, ఇక్కడి నుంచి అందిరేనివా, గాలేరు నగిరి, తెలుగు గంగ మొత్తం ఒక అనంతపూర్ లో 70-80 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. చెరువుల్లో ఇంట్లో కర్నూలులో ఒక 60-70 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. కడపలో 100 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. నెల్లూరులో 150 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. చిత్తూరులో ఒక 60-70 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. ఆ నీళ్లని సముద్రంలోకి పోయే నీళ్లు, ఆ నీళ్లన్నీ తీసుకుని రిజర్వాయర్లో పెడితే ఒక సంవత్సరం వర్షం పడకపోయినా
మనకు రష్ ఉంటుంది. దట్ ఈస్ ది ప్లాన్ వీఆర్ హ్యావింగ్. ఇది జరిగితే ఇంకా మీకు ఎక్కడ ఇబ్బంది అనే మాటే ఉండదన్నమాట. ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు లేనంత ఎత్తైన గేట్లు, లోతైన డయాఫ్రమ్ వాల్, పొడవైన అప్రోచ్ ఛానల్ నిర్మిస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులు జరుగుతున్న తీరు పరిశీలించాలని శాసనసభ్యులకు సూచించారు.